హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పావన ప్రశాంత్ జీజే సాంగ్స్. హలో హాయ్ అందరికీ నమస్కారం అండి. నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఈ రోజుకి కరెక్ట్గా 6 మంత్స్ అయిందండి. నా ఛానల్ని మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు ముఖ్యంగా మీకు నమస్కారం తెలియజేస్తున్నానండి. నేను పాటలు వీడియో తీస్తున్నప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. నాకు పాటలు పాడాలన్నా పాటలు వినాలన్నా నాకు చాలా ఇష్టం అండి. ముఖ్యంగా ఏంటంటే నాకు పాటలు పాడాలంటే నాకు చిన్నప్పటి నుండి చాలా అంటే చాలా ఇష్టం అండి నాకు. అంతేకాకుండా నాకు పాటలు వినాలన్నా ముఖ్యంగా నేను పాటలు నేర్చుకోవాలన్నా కూడా నాకు చాలా ఇష్టం అండి. ఇంకా ఏంటంటే నేను ఒకరి దగ్గర నుండి నేర్చుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను పాటలు పెట్టుకొని వినడం అంటే నాకు చాలా ఇష్టము. అదే రీతిగా నాకు దేవుడు మంచి తలాంపు ఇచ్చాడు. నేను దేవుణ్ణి అడిగాను, ఎలా ప్రభువా నాకు ఇంత మంచి తలాంతు ఇచ్చినావు కదా, ఇది వ్యర్థంగా పోకూడదు, నేను ఏ రీతిగా నేను వాడబడాలా అని నేను ఎంతగానో ప్రేయర్ చేసేదాన్ని. నా ప్రార్థన దేవుడు నా ప్రేయర్ విని తప్పకుండా నాకు సహాయం చేశాడని నేను అనుకుంటున్నానండి. ఈ రీతిగా నేను పాటలు పాడాలన్న తలంపు ఆలోచన నిజంగా ఇది దేవుని గ్రేస్ అండి. నేను అస్సలు అనుకోలేదు నేను ఈ రీతిగా యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేస్తానని, ఈ రీతిగా నేను సాంగ్స్ వీడియోస్ తీస్తానని నేను రియల్గా నా లైఫ్లో నేనైతే అస్సలు అనుకోలేదండి. కానీ ఇంత మంచి తలాంతి ఇచ్చినందుకు ముఖ్యంగా దేవదేవునికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి. అదే రీతిగా ఏంటంటే నేను పాటలు పాడాలని నేను ఫస్ట్గా నా భర్తతో చెప్పానండి. మా వారు అన్నప్పుడు, నేను నీకు ఎంతగానో సపోర్ట్గా ఉంటాను, నువ్వు ముందుకు వెళ్ళు, మనకు దేవుడిచ్చిన తలాంపు ఆలోచన అనేసి నా భర్త కూడా నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉన్నారు. అదే రీతిగా నా పిల్లలు కూడా, మమ్మీ నువ్వు పాటలు పాడు మమ్మీ, నేను మీకు సపోర్ట్గా ఉంటాము, నేను మా డాడీ తమ్ముడు మేమందరము సపోర్ట్గా నీకుంటాం మమ్మీ, నువ్వు ముందుకు వెళ్ళు అనేసి నా పిల్లలు కానీ నా భర్తగా నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారండి. నా ప్రతి సాంగ్స్ వీడియో నా భర్త తీస్తారండి. ఇంకా మా వారికి టైం లేనప్పుడు మా పిల్లలు తీస్తారండి. తప్పకుండా 4:30 లోపు మేము కంపల్సరీ వీడియో పెట్టాలని మేము ఎంతో ఆశిస్తామండి. ఇంకా అంతేకాకుండా నా పిల్లలు కూడా నాకు ఎంతగానో, మమ్మీ ఈ టైంకు పెట్టాలా కంపల్సరీ, మన ఫ్రెండ్స్ చాలామంది చూస్తారు మమ్మీ అనేసి నా పిల్లలు కూడా ఎంతో ఆశించేవారు. స్కూల్ నుండి కూడా మమ్మీ ఫోన్ చేయి మమ్మీ, తప్పకుండా వీడియో పెట్టావా మమ్మీ అని నా పిల్లలు ఎంతగానో అడుగుతారండి. అదే రీతిగా నేను ఫస్ట్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు నాకు చాలా తక్కువ వ్యూస్ వచ్చాయండి. కానీ నేను ఎంత మాత్రం అస్సలు బాధపడలేదండి. నేను ఎంతో సంతోషించాను. కానీ దేవుడు నాకు ఎంతగానో హెల్ప్ఫుల్గా 3 మంత్స్ ముందు నాకు ఎంతో మంచి వ్యూస్ ఇచ్చాడండి. నేనైతే నా సంతోషానికి ఇంకా అంతు లేదు. దేవుడు నాకు ఎంత హెల్ప్ చేస్తున్నాడంటే ఎంత మంచి వ్యూస్ వస్తున్నాయి. 3000, 2000, ఈ రీతిగా 1000, 10, 50, 100 లోపు వచ్చే వ్యూస్ థౌజండ్స్ దాటుతున్నాయి అంటే నాకెంతో నిజంగా చాలా సంతోషించానండి. నేను ఎంతగానో ప్రేయర్ చేశాను, దేవా నాకు ఎంత హెల్ప్ చేస్తున్నావు మీరు అనేసి. కానీ నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నా యొక్క హార్ట్ఫుల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నానండి. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు, ముఖ్యంగా నా ఛానల్ని ఇంకా మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నానండి. ఇంతవరకు అయితే 500 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిందండి. ఇది నిజంగా దేవుని కృప, మీ దయ వలనేనండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కు ముఖ్యంగా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు, నమస్కారం తెలియజేస్తున్నానండి. ఇంకను 1000 సబ్స్క్రైబర్స్ కూడా మీరు నన్ను తప్పకుండా బ్లెస్ చేస్తారని నమ్ముచున్నానండి. ఇంకా ఈ
సాంగ్స్ వీడియోసే కాకుండా ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని నేను ఎంతో ఆశిస్తున్నానండి. తప్పకుండా మీ అందరి బ్లెస్సింగ్ నాకు చాలా అవసరము, చాలా ముఖ్యము. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. దయచేసి మీ సపోర్ట్ నాకు కావాలి. ఇంకా నేను మంచి మంచి వీడియోస్ తీయాలని, ఇంకా సాంగ్స్ వీడియోస్ కూడా తీయాలని నేను ఎంతగానో ఆశపడుతున్నానండి. ఆ దేవుని కృప, ముఖ్యంగా మీ దయ నాకు కంపల్సరీ నాకు కావాలండి. తప్పకుండా నన్ను ఆదరిస్తారని, నా ఛానల్ని మీరు ఇంకా ముందుకు తీసుకెళ్తారని, తప్పకుండా మీ సపోర్ట్, ముఖ్యంగా ఏంటంటే మీ బ్లెస్సింగ్ నాకు చాలా అవసరము. దయచేసి నన్ను ఆశీర్వదించండి, నన్ను ముందుకు నడిపించండి. ఇంకా నేను మంచి వీడియోస్ తీయాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. దయచేసి నన్ను ముందుకు తీసుకెళ్ళానండి. నా దగ్గర నేను అంతకుముందు ఎన్నో పాటలు పాడేదాన్ని. ఈ రీతిగా నేను యూట్యూబ్ ఛానల్లో ఈ రీతిగా పాడుతున్నానంటే అది కేవలం దేవుడిచ్చిన అది ఆలోచనేనండి. దయచేసి నన్ను మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా నేను ఎంతో సంతోషపడుతున్నాను, నన్నును ఆదరిస్తున్నారని, నా ఛానల్ని ఆదరిస్తున్నారని. నిజంగా నా సంతోషానికైతే ఆనందము పట్టజాలనంత సంతోషం అయితే నాలో ఎంతగానో ఉందండి. ప్రతి వీడియో తీస్తున్నప్పుడు నిజంగా నా మనసులో ఎంతో సంతోషం కలుగుతుంది. నిజంగా నేను ఈ రీతిగా తీయగలుగుతున్నానా, నా ఫ్రెండ్స్ నన్ను ఆదరిస్తున్నారా, నా వీడియోస్ చూస్తున్నారు అనేసి నిజంగా నేనైతే ఎంతో సంతోషపడుతున్నానండి. వీడియో తీసిన తర్వాత నా వీడియో నేను చూసుకుంటున్నప్పుడు నిజంగా నా సంతోషానికి అసలు పరిమితం అనేది ఉండదండి. నిజంగా ఫ్రెండ్స్, నన్ను మీరు ఎంతగానో ఆశీర్వదిస్తున్నారు, నన్ను బ్లెస్ చేస్తున్నారు, నా ఛానల్ని మీరు లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. ఇంకను 1000 కాకుండా ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ మీరు నాకు ఇస్తారని, నా ఛానల్ని మీరు ఆదరిస్తారని నేను నమ్ముచున్నానండి. దయచేసి నా ఛానల్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి. ఇంకను నేను మంచి వీడియోస్ తీయాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. నా పిల్లలు కూడా నాకు ఎంత సపోర్ట్గా ఉన్నారండి. నాకు 2 బాబులండి. నా పిల్లలు నాకు ఎంతో సపోర్ట్ చేస్తారు. ముఖ్యంగా మా వారు నాకు సపోర్ట్ లేకుంటే నేను ఈ రీతిగా ముందుకు వచ్చేదాన్ని కాదు. నా భర్త నాకు ఎంతగానో సపోర్ట్గా ఉన్నారు, నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. నువ్వేమాత్రం టెన్షన్ పడొద్దు, నేను నీకున్నాను అనేసి నా హస్బెండ్ రియల్గా ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ నాకు చేస్తున్నారు. నా పిల్లలు కూడా ప్రతి వీడియో, మమ్మీ తీసావా, నువ్వు పెట్టావా, ఈ టైంకు పెట్టాలి మమ్మీ అని స్కూల్కి వెళ్ళి కూడా నా పిల్లలు ఫోన్ చేస్తారండి. దయచేసి నా ఛానల్ని మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారని, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి. నమస్కారం అండి.